వచనము. రైట్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాము. అందరము కలిసి చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదాము. మీ సహోదరులు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. వీలైతే మళ్ళీ ఒకసారి చదువుకుందామా? మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్యజనులను ఇలాగూ చేయుచున్నారు కదా. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. గొప్ప దేవ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తూ నీ వాక్యాన్ని మేము ఇప్పుడు ధ్యానించుకోవచ్చుండగా మీరు మాతో మాట్లాడమని, మా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సులను మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. దేవుని యొక్క, యేసుక్రీస్తు ప్రభువుని యొక్క చరిత్రను నలుగురు దైవజనులు వారి వారి యొక్క పుస్తకాలలో, బైబిల్లో రాశారు. ఆ నలుగురు దైవజనుల పేర్ల మీదనే క్రొత్త నిబంధనములో మొదటి 4 పుస్తకాలను సువార్తలుగా మనకు ఇమిడిపరిచి బైబిల్ గ్రంథాన్ని తయారు చేశారు. ఆ నలుగురు దైవజనులు ఎవరెవరండి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నలుగురు దైవజనులు 12 శిష్యులలో నలుగురు. మిగతా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు జీవిత శైలిని, జీవన విధానాన్ని, లేకపోతే ఆయన జీవితం మొత్తం కూడా వారి కళ్ళతో చూశారు. ఇంకా చెప్పాలంటే ఈ 12 మంది శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు కంటే ఎక్కువ బ్రతికిన వారు. అవునా కదా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మొదట చనిపోయాడు సిలువ మీద. తరువాత చనిపోతూ చివరికి ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళకముందు ఒక మాట చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలయ్యా, ఇదే నేను ఇచ్చే చివరి అలాగే ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దేవుని కృపను బట్టి బైబిల్ టీవీ మనము ప్రారంభించినప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాలు దేవునికి మహిమకరంగా గొప్ప సేవ జరిగింది. అయితే మా బైబిల్ టీవీకి ఒక ట్యాగ్ లైన్ పెట్టాం మేము. ఏంటా ట్యాగ్ లైనో తెలుసా? ఇదే, హిస్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. అంటే దేవుని చివరి ఆజ్ఞ మా మొదటి ప్రాధాన్యత. ఏంటా చివరి ఆజ్ఞ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. సో దేవుని చేత ప్రేరేపితులై ఈ నలుగురు మాత్రము మరి 4 సువార్తలలో యేసుక్రీస్తు యొక్క చరిత్రనంతా కూడా కూడదీసి నలుగురు 4 విధాలమైన దృష్టికోణంతో రాశారు. ఓకేనా? నలుగురు 4 విధాలైన దృష్టికోణంతో రాశారు. నలుగురు 4 రకాల ఆడియన్స్ కోసం రాశారు. దృష్టికోణం సపరేట్, ఆడియన్స్ అంటే ఎవరికి రాస్తున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ రాస్తున్నాను అనుకోండి. ఆ లెటర్ ఎవరికో ఒకరికి టు అడ్రస్ ఉండాలి. టు అడ్రస్ లేకపోతే ఆ లెటర్కి అర్థం ఉండదు. అలానే ఈ పత్రికలు లేకపోతే ఈ సువార్తలు కూడా 4 రకాల జనులను, ఒక ఆయనేమో యూదులను దృష్టిలో పెట్టుకొని, ఒక ఆయనేమో రోమియోలకు దృష్టిలో పెట్టుకొని, ఒక ఆయనేమో అన్యజనులను దృష్టిలో పెట్టుకొని, ఒక ఆయనేమో మొత్తం ప్రపంచానికే. అలా నలుగురు 4 రకాలైన అకౌంట్స్ ఇచ్చారు. అంటే 4 రకాలైన దృష్టికోణంతో యేసుక్రీస్తు చరిత్రను రాసినట్టుగా చూస్తాము. అందులో ప్రథముడు, ప్రాముఖ్యుడు, నాకు ఇష్టమైనవాడు మత్తయి. ఎందుకనంటే మత్తయి ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క బోధలను కాన్సన్ట్రేట్ చేశాడు. ఒక ఆయనేమో ఆయన అద్భుతాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు, ఒక ఆయనేమో ఆయన ఉపమానాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు, ఒక ఆయనేమో ఆయన చేసిన సూచక క్రియలను బట్టి కాన్సన్ట్రేట్ చేశాడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడినా వాటన్నిటినీ కలిపితే క్రీస్తు యొక్క సంపూర్ణమైన చరిత్ర మనకు కనబడుతుంది.
అయితే మత్తయి మాత్రము దేని మీద కాన్సన్ట్రేట్ చేశాడని చెప్పాను? బోధల మీద, యేసు క్రీస్తు యొక్క బోధల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాడు. సో ఎక్కువగా యేసు క్రీస్తుకు ఆయన మాట్లాడిన బోధలు ఏ పుస్తకంలో కనబడతాయి అంటే ఎక్కువగా మత్తయి సువార్తలో కనబడతాయి. ఆ మత్తయి సువార్తలో మీకు ప్రధానంగా యేసుక్రీస్తు చేసిన 5 ప్రసంగాలు మనకు బాగా కనబడతాయి. నేను వాటి గురించి వివరించను, జస్ట్ వాటిని టచ్ చేసి వదిలేస్తాను. మీరు కావాలంటే స్క్రీన్ మీద చూస్తే చూడండి, రాసుకుంటా అంటే రాసుకోండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చేసిన ప్రాముఖ్యమైన అందరికీ తెలిసిన బోధ కొండ మీద ప్రసంగము. ఆ కొండ మీద ప్రసంగాన్ని ఇంగ్లీష్లో సర్మన్ ఆన్ ద మౌంట్ అని కూడా అంటారు. అది 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ అధ్యాయము 28వ వచనం వరకు కనబడుతుంది. ఇది మొదటి గొప్ప బోధ, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొదటి గొప్ప బోధ. రెండవ బోధ శిష్యులకు సంబంధించి, శిష్యులను దృష్టిలో పెట్టుకొని, ఓ శిష్యులారా, మీరు ఇలాంటి ప్లేస్లో వెళ్తున్నారు, రేపు ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక బోధ చేస్తున్నాను అని చెప్పి ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి 42వ వచనం వరకు శిష్యులకు సంబంధించిన బోధను ఇస్తాడు. మీకు కావాలంటే తర్వాత నేను స్నాప్షాట్ కూడా పెడతాను మన గ్రూప్లో కానీ, లేకపోతే మీరు యూట్యూబ్ వీడియోల నుంచి కూడా తీసుకోవచ్చు. 3వ బోధ ఉపమాన రీతిలో దేవుడు చేసిన బోధలు కనిపిస్తాయి. ఆ బోధ మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయం మొత్తం కనబడుతుంది, ఉపమానాలు ఇచ్చుకుంటూ. ఎంతమంది తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అండి? ఫస్ట్ లాంగ్వేజ్లో అప్పట్లో, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ అప్పట్లో అలంకారాలను వచ్చేది. అలంకారాలు చెప్పండి కొన్ని రకాలు. ఉపమాన అలంకారము, ఉపమేయ అలంకారము, ఇంకా అతిశయోక్తి, ఇంకా నాకు బాగా తెలుగు చూపించుకుంటున్నానంతే. ఓకే, ఉపమానం అనే పదం మనకు అక్కడ బాగా తలుగుతుంది. ఉపమానం అంటే ఎగ్జాంపుల్, ఉపమానం అంటే ఎగ్జాంపుల్, ఉదాహరణ. సో ఉదాహరణ ఇచ్చుకుంటూ, ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ గొప్ప బోధలు చేశాడు. అది ఎక్కువగా మనకు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 53వ వచనం వరకు కనబడుతుంది. తర్వాత 4వ బోధ హెవెన్లీ డిస్కోర్స్, అంటే పరలోక సంబంధమైన బోధ. పరలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఎవరెవరు వెళ్తారు, అది దాని మ్యాటర్ ఏంటి, దాని స్టార్టింగ్ ఏంది, దాని ఎండింగ్ ఏంది, దానికి ఎవరెవరు అర్హులు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారు. అది 18వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ అధ్యాయం 1వ వచనం వరకు కనబడుతుంది. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, లేకపోతే చనిపోక ముందు ఒలీవల కొండకు వెళ్తాడు. ఆ ఒలీవల కొండ మీద కడపటి కాలానికి సంబంధించిన బోధ చెప్తాడు. అంత్యదినాల్లో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, అంత్యదినాల్లో ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తారు, అంత్యదినాల్లో మీరు ఎలా ఉండాలి, ఎన్ని కష్టాలు వస్తాయి, ఇవన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ బోధన చేశారు. సో ప్రప్రథమంగా ఈ 5 బోధలు మనకు మత్తయి సువార్తలో మొత్తం కూడా కనిపిస్తుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే అంశము పేరు, నాతో పాటు చెప్పండి, మీరు ఎక్కువ చేయుచున్నదేమి. మీరు ఎక్కువ చేయుచున్నదేమి అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ మోర్. ఎక్కువ చేస్తున్నావు అని ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, దాని అర్థం మనకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఏంటి చెప్పండి? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని కదా. అర్పిత ఎక్కువ చేస్తున్నావు బాగా నువ్వు అన్నాను అనుకోండి, అర్పితకి ఏమవుతుంది అంటే, నేనేం చేసినా అన్నా, నేనంత ఓవర్ యాక్షన్ ఏం చేసినా అంటే అది కాదు, ఎక్కువ కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనం నుండి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాము. ఈ 2-3 అధ్యాయాల్లోనే మన ధ్యానం ఉంటుంది కాబట్టి బైబిల్ మీరు అటు ఇటు తిప్పనవసరం లేదు. మీరు మీ సహోదరులకైతే వందనాలు చెప్తున్నారు, కానీ వారికంటే మీరు చేసే ఎక్స్ట్రా పని ఏంటి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పోయిన వారం ఆరాధన గురించి మాట్లాడుతూ ఒక మాట నేను చెప్పాను, ఎంతమందికి మీకు గుర్తుందో లేదో. ఏంటంటే, అన్యజనులు ఉన్నారనుకోండి, వాళ్ళు మన యొక్క సహవాసంలో వచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఒక 10 సార్లు మన పాటలను విని, ఒక 10 సార్లు ఇక్కడ జరిగే ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు దాన్ని
అబ్జార్బ్ చేసుకొని, అంటే దాన్ని అనుభవించి వాటిని నేర్చుకొని కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, కొన్ని నెలల తర్వాత ఏమవుతుందంటే మనకంటే బాగా వాళ్ళు పాటలు పాడగలుగుతారు. మనకంటే బాగా వాళ్ళు పాటలు పాడగలుగుతారు. అప్పుడు మనం చేసేది ఆరాధనే, వాళ్ళు చేసేది కూడా ఆరాధనే. కానీ తేడా ఎక్కడ ఉంది అంటున్నాను నేను. వాళ్ళు చేసే ఆరాధనకు మన చేసే ఆరాధనకు తేడా ఏంటి? ఎందుకో తెలుసా? దేవుడు ఒక దగ్గర అంటాడు, ఏమంటాడంటే అంతవరకు ఎందుకు, 147వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు దేవుని యొక్క ప్రేరేపణతో ఇదే మాట అంటాడు. ఏమంటాడంటే, దేవునిని స్తోత్రము గానము చేయుట మంచిది. అప్పుడు పక్కనోళ్ళు ఏమన్నారు, 2 గ్రూపులుగా డివైడ్ అయ్యారని చెప్పాను, గుర్తుంది కదా? 2 గ్రూపులుగా డివైడ్ అయిన వాళ్ళు ఏమంటున్నారంటే, అవును అవును ఇది ఒప్పిదము, అవును అవును ఆయనకు స్తోత్రము చేయుట అది కరెక్ట్. అది అవును అవును అని వాళ్ళు ఎలా అన్నారు? అనుభవ జ్ఞానము చేత. దేని చేత? అనుభవ జ్ఞానము చేత. దీనికి అర్థం కావడానికి ఎగ్జాంపుల్ కూడా నేను ఇచ్చాను అనుకుంటున్నాను. ఒక మంచి హోటల్ ఉంది, ఆ హోటల్లో నువ్వు తిన్న తర్వాత వెళ్ళి ఇంకొకరికి చెప్తావు అక్కడ బిర్యానీ బాగుంది. అప్పుడు మీరు కూడా వెళ్ళి ఆ బిర్యానీ తిని అవును అవును అక్కడ బిర్యానీ బాగుంది అని అంటారు. కానీ నేను మీ ఇంటికి వచ్చి మీరు నాకు భోజనం పెట్టి ఆ భోజనాన్ని నేను తినకముందే వాసన చూసో కళ్ళతో చూసో సువార్త గారు చికెన్ చాలా బాగా వండారు అన్నాను అనుకోండి, అది ఎటకారం అవుతుంది. ఈయన తినకముందే ఈయన ఇలా మాట్లాడుతున్నాడేంటి? సో తినకుండా నువ్వు భోజనం మీద కామెంట్ ఎలాగైతే వేయలేవో, వేస్తే అది ఎటకారంగా ఉంటుందో, దేవునిని అనుభవించలేక కూడా నువ్వు ఆరాధన చేస్తే అది ఎటకారమే. దేవునితో నీకు ఒక సత్సంబంధం లేకుండా, దేవునిని నీవు పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఆయనను అంగీకరించి, ఇంకా చెప్పాలంటే బాప్తిస్మము తీసుకొని, ఇంకా చెప్పాలంటే ఆయనతో ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉన్న తర్వాతే నీకు ఆరాధన చేసే అర్హత. ఇది నేను చెప్తున్న మాట కాదండి, బైబిల్ చెప్తున్న మాట. అందుకే మన సంఘంలో కొన్ని అలవాట్లు మనం స్ట్రిక్ట్గా ఫాలో అవుతాము. ఏంటో తెలుసా? మీరు కోయర్లో జాయిన్ అవ్వాలి అంటే, కోయర్లో పాట పాడాలంటే మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందిన బాప్తిసం తీసుకున్న వారికి మాత్రమే ఇక్కడ వచ్చే అర్హత. మీరు ఒకవేళ రేపు మనం క్రిస్మస్లో తిరిగేది ఏంటండి? క్యారల్స్ కూడా ఫస్ట్ క్యారల్స్ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఫస్ట్ క్యారల్స్ చరిత్రలో గొల్లలు క్యారల్స్ తిరిగారు. వాళ్ళు యేసు ప్రభువుని చూచి నమ్మి ఆయనని ఆరాధించి వారికి తోచినవి కానుకలు ఇచ్చిన తర్వాత వాళ్ళు వస్తూ పాట పాడుకుంటూ అందరికీ చెప్పారనమాట. నువ్వు దేవుణ్ణి అంగీకరించకుండా, ఈరోజు చాలా సంఘాల్లో ఇదే జరుగుతుంది. క్యారల్స్కి ఎవరు పోతారు అంటే యవనస్తులు. ఆ యవనస్తులను ఒక్కొక్కళ్ళని పక్కన పిలిచి, ఎవరైనా మీరు బాప్తిసం తీసుకున్నారంటే లే. మరి ఎందుకు వస్తున్నావు క్యారల్స్ కంటే? పప్పలు తినడానికి వస్తున్నా, అదో కిక్ కోసం వస్తున్నా, అదో తిరిగే సరదా కోసం వస్తున్నా. బయట చర్చస్ ఏమో నాకు తెలియదు, కానీ మన సంఘంలో నేను స్ట్రిక్ట్గా చెప్పేశాను, క్యారల్స్కి వచ్చే వాళ్ళు కూడా మీరు దేవుడితో అనుభవ సంబంధ జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళే క్యారల్స్లో పాల్గొనాలి. నేను బాప్తిసం తీసుకోలేదు కానీ నేను క్యారల్కి వస్తా అంటే వద్దమ్మా, అది దేవునికి ఎటకారం, నాకు కాదు ప్రాబ్లం, అది దేవునికి ఎటకారం. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ సహోదరులు కనిపించినప్పుడు వారికి మీరు వందనాలు చెప్తారంటే ఒక మంచి రీతితో గ్రీటింగ్ చెప్తున్నారు. వాళ్ళు కూడా మీకు గ్రీటింగ్ చెప్తారు, కానీ వాళ్ళకి మీకు ఏంటి తేడా? విశ్వాసులు అని మనం అనబడుతున్న వారికి, లోకంలో అనబడుతున్న వారికి ఏంటి తేడా? వేర్ డు యు డ్రా ద లైన్? తేడా ఉంది, తేడా తప్పకుండా ఉంది, తేడా ఉంది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, దేవుడు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. గోధుమలు అంటాడు, గురుగులు అంటాడు, మేకలు అంటాడు, గొర్రెలు అంటాడు, నా చిత్తాన్ని చేసిన వారంటాడు, నా చిత్తాన్ని చేయని వారంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో తేడా ఉంది, దేవుని దృష్టిలో తేడా ఉంది తప్పకుండా. ఆయన బిడ్డలకి బయట వాళ్ళ బిడ్డలకి తేడా లేదా? మన పిల్లల్ని బయట వాళ్ళ బిడ్డల్ని ఒకేలాగా చూస్తామా? చూస్తే అది పెద్ద తప్పు. నీ రక్తం, నీవు కొన్న, లేకపోతే నీ సొత్తు. సో ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, మనం విశ్వాసులు అనబడుతున్న వాళ్ళమైతే నీకు, నీ పక్కనున్న సహోదరునికి
ఏంటి తేడా? వారు కొన్ని పనులు చేస్తున్నారు, మంచి పనులే చేస్తున్నారు, నువ్వు మంచి పనులే చేస్తున్నావు. కానీ వారికంటే నువ్వు ఎక్కువ చేసేది ఏంటి? ఇది ఈరోజు ప్రశ్న. 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొన్ని భాగాలు చూపించుకుంటూ 7 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను. ఎన్ని ఎగ్జాంపుల్స్? 7. మొట్టమొదటిది, మనము ఏ విషయంలో ఎక్కువగా ఉండాలి అంటే నీతి విషయంలో ఎక్కువగా ఉండాలి. మొట్టమొదటిది, నీతి విషయంలో ఎక్కువగా ఉండాలి. ఎవరికంటే? వారికంటే, లోకములో ఉన్న వారికంటే. చూడండి, 5వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి, చెప్పండి, మీ నీతి. బైబిల్ ఉన్నవారు బైబిల్ చూడొచ్చు, బైబిల్ లేని వారు స్క్రీన్ చూడొచ్చు. శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. ఫస్ట్ బాలే 6 కొడుతున్నాడు దేవుడు. ఫస్ట్ బాలే. ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళు ఒక రోల్ మోడల్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ అంటే ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ ఎగ్జామ్కి కట్ ఆఫ్ మార్క్స్ అని అంటారు, లేకపోతే పాస్ మార్క్స్ అంటారు. 100కి 35. ఇప్పుడు 35 కాదంట, తెలుసా? ఇప్పుడు పెంచారు దాన్ని. మనం చదివే రోజుల్లో 35. ఇంకా సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయితే 25. ఎందుకంటే అందరికీ హిందీలో బూతులు వస్తాయి కాబట్టి, హిందీ ఎవరికి రాదు కాబట్టి. సరే, ఇక్కడ ఏమంటున్నానంటే కనీసము ఇంత వస్తే నువ్వు పాస్ అని అనబడతావు ఒక పరీక్షలో. ఆ రోజుల్లో యూదుల యొక్క దృష్టిలో, యెరూషలేములో, ఇశ్రాయేలు దేశమంతటిలో, మిడిల్ ఈస్ట్లో పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు ఒక రోల్ మోడల్. అంటే నీతిమంతులంటే ఇలా ఉండాలిరా, ఎప్పుడు నిష్ఠతో ఉండాలి, ఎప్పుడు తల మీద గుడ్డేసుకొని ఆ పరిసయ్యులు యూనిఫామ్ వేసుకొని ఉండాలి, ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడొద్దు, పక్కన ఎవరైనా పోతుంటే. మీకు తెలుసా, ఎవరైనా శాస్త్రులు నడుస్తూ ఉంటే ఆ దారిలో ఎదురుగా ఎవరు రాకూడదు. ఎవరు కూడా అటు ఇటు, వాడు అన్యుడే కానీ యూదుడే కానీ, ఎందుకంటే ఈయన పరమ పవిత్రుడు అని బిల్డప్. నీతికి ఈయన ఒక రోల్ మోడల్. కాబట్టి అందరూ కూడా నీతిమంతుడంటే శాస్త్రిలాగా ఉండాలి, నీతిమంతుడంటే పరిచయంలాగా ఉండాలి అని వాళ్ళని వాళ్ళు కంపేర్ చేసుకునేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారో చూడండి. శాస్త్రుల నీతి కంటేనో పరిచయుల నీతి కంటేనో మీ నీతి అధికముగా లేని ఎడల మీరు పరలోక రాజ్యములో చేరరు. ఎందుకు అనంటే ఈ శాస్త్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. అందుకే కదా మీకు గుర్తుంది, మీకు తెలుసు, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయిన కుమారుని ఉపమానం ఎందుకు చెప్పారు అంటే, అక్కడ శాస్త్రులు పరిచయులకి యేసుక్రీస్తు పాపులతోనూ లేకపోతే అన్యులతోనూ సుంకరులతోనూ కూర్చొని వాళ్ళతో భోజనం చేసి వారితో సహవాసం చేయడం మండినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యే రీతిగా ఈ ఉపమానాన్ని చెప్తాడు. అయ్యా, ఒక ధనవంతునికి 2 కుమారులు ఉన్నాడు, పెద్దోడు మంచోడు, చిన్నోడు బేవర్సు. ఒకరోజు చిన్నోడు వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు, వాడు పారిపోయాడు, ఆస్తినంతా ఊదేశాడు, తిరిగి మళ్ళీ వచ్చాడు, వచ్చిన తర్వాత చిన్నోడిని హక్కున చేర్చుకున్నాడు. అక్కడి వరకే చాలాసార్లు మనం వింటుంటాము. నేను ఇది చాలాసార్లు ఈ మాట చెప్పాను, కానీ మన కాన్సన్ట్రేషన్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనంటే పెద్దోడు అలిగాడు, పెద్దోడు బయటనే ఉన్నాడు, లోపలికి రానన్నాడు. తండ్రి వచ్చి రిక్వెస్ట్ చేశాడు, రారా, ఈ ఆస్తి అంతా నీదే కదా, ఇక్కడ ఉన్నదంతా కూడా నీదే కదా. అంటే నేను నీ మాట విన్నా, నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అయినా, ఇప్పుడేమో వాడు మొత్తం తిరిగేసి నీ పేరుని బద్నాం చేసి ఇంకా భయంకరమైన పనులు చేసి వచ్చిన తర్వాత కూడా నువ్వు వాడిని ఎలా చేర్చుకోగలుగుతున్నావు అంటే, ఒక అన్నగా ఒక తమ్ముణ్ణి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఆ యాక్సెప్టెన్స్ తమ్ముని మీద కోపం కాదండి,
తమ్ముని మీద కోపం కాదు, వాని మీద ఉంటున్న సెల్ఫ్ రెస్పెక్ట్. ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన మాటల్లా విన్నా. నువ్వు 6 o'clock ఇంటికి వచ్చేమన్నావు, నేను 6 o'clock ఇంటికి వచ్చేసిన. నాకు తాగుడు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఫ్రెండ్స్తో తిరుగుడు అలవాట్లేదు, ఏది అలవాట్లేదు. ఇదంతా కూడా ఎవరి యాటిట్యూడో తెలుసా? పరిచయుల యాటిట్యూడ్. ఇక్కడ తండ్రి దేవునికి సాదృశ్యము, పెద్ద కుమారుడు పరిచయులు, ధర్మశాస్త్రాన్ని పాటించే శాస్త్రులు, వీళ్ళకి సాదృశ్యము. చిన్న కుమారుడు సుంకరులు, అన్యులు, తప్పిపోయిన వారికి సాదృశ్యము. సో పరిచయులకి మండింది. ఎందుకు మండింది అంటే, నువ్వు చిన్నోడిని, పనికిరాని వాడిని, తప్పు చేసినోడిని నువ్వు దగ్గర తీసుకుంటున్నావు. నన్ను దగ్గర తీసుకోవడం కాదు కదా, నేను రూల్స్ అన్నీ మెయింటైన్ చేసిన, ధర్మశాస్త్రాన్ని మెయింటైన్ చేసిన, తూచా తప్పకుండా నేను ఫాస్టింగ్ చేసిన, నేను దశంభాగాన్ని ఇచ్చాను, అన్నీ చేస్తున్నాను, అయినా కూడా నువ్వు నాకు ఇవ్వవలసిన ఘనత ఇవ్వలేదు. అందుకని అంటున్నాడు, ఆ నీతి నాకు వద్దయ్యా. శాస్త్రులను, పరిచయులను గురించి యేసుక్రీస్తు ప్రభువు చాలాసార్లు ఏమన్నారో తెలుసా? మీరు బయట సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు. మీకు బయట ఒకటి ఉంటుంది, లోపటి ఇంకోటి కుళ్ళు ఉంటుంది. వాళ్ళు నోటితో ఏమనేవారో తెలుసా? నరహత్య చేయకుడి అనేవారు. కానీ వారు నోటితో మాట్లాడేవారు. వాళ్ళు నోటితో కొంతమందిని తిడితే, ఈరోజు దెబ్బ ఎక్కువ ఎఫెక్టివా, నోటి మాట ఎక్కువ ఎఫెక్టివా? నోటి మాట. నువ్వు వాడిని గువ్వ మీద గుయ్యని కొట్టు, మహా అంటే ఒక వారం 10 రోజుల తర్వాత నిన్ను క్షమిస్తాడు. కానీ నీ మాటలతో హర్ట్ చేయి, రాదు, క్షమాపణ రాదు. సో అలాంటి జీవితం జీవించేవారు పరిచయులు, శాస్త్రులు. అండ్ దాన్ని వాళ్ళు నీతి అనుకునేవారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచరింపకూడదు. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను మీకు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచరింపకూడదు. కానీ యేసుక్రీస్తు ఏమైనాడో తెలుసా? నీవు ఒక మోహపు చూపుతో, లేకపోతే నీకు ఇంకొక వేరే ఉద్దేశంతో ఒక స్త్రీని చూస్తే నువ్వు మనసులో పాపం చేసినట్టే. అంటే మోషే ధర్మశాస్త్రం అంతా కూడా అవుట్ సైడ్ గురించి మాట్లాడుతుంది, బహిర్గతంగా మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ఇచ్చిన క్రొత్త ధర్మశాస్త్రము లోపల బహిర్గతంగా మాట్లాడుతుంది. సో అంతరంగం మనం ఫస్ట్ క్లీన్ అవ్వాలి. అంతరంగం క్లీన్ అయిపోతే బయటది ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. అయితే శాస్త్రుల నీతిలాగా కాకుండా దానికంటే ఎక్కువగా ఉండాలి. అసలు నీతి అంటే ఏంటండి? నీతి అంటే ఏంటి? మనం ఇన్నిసార్లు ఈ పదాన్ని వింటుంటాం కదా. నీతి అంటే ఏంటి? ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాము? రైచియస్నెస్. నీతి అంటే ఏంటి? నాకు తెలియదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మీరు చెప్పేంతవరకు నేను కదలా. నీతి అంటే ఏంటి? వినపడలే. యథార్థంగా జీవించడము. ఓకే, మీరు స్టార్ట్ అయితే అయ్యారు. A.W. టౌజర్ ఒక మంచి భక్తుడు నీతిని ఎలా డిఫైన్ చేస్తాడంటే, ది ఎబిలిటీ టు మేక్ ఎ డెసిషన్ ఆఫ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అంటే తెలుగులో సరైనది, మంచిదాన్ని, చెడ్డదాన్ని వేరు చేయగలిగే విచక్షణ జ్ఞానముని నీతి అని అనవచ్చు అని అంటాడు ఆయన. సో నాకు అర్థమైనంత వరకు అయితే అది ద క్లోజెస్ట్ డెఫినేషన్ అనుకుంటున్నాను. అయితే నీతి అనేది మనుషులలో ఎవరిలో లేదండి. మనుషులందరూ పాపము చేసి దేవుని నీతికి, దేవుని మహిమకు దూరం అయిపోయారు. కానీ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసింది ఏంటో తెలుసా? ఆయన రక్తాన్ని ధారపోసినప్పుడు, ఆయన రక్షణ వస్త్రాన్ని మన మీద ధరింపజేసినప్పుడు ఆయన నీతి మన మీద పడింది, మన పాపము ఆయన మీద పడింది. ఎక్స్చేంజ్ అయింది. ఎక్స్చేంజ్ అయినప్పుడు అప్పుడు మన ప్రార్థనలో, మన బిహేవియర్లో ఏమని ఉండాలంటే, దేవా, పాపినైనా నన్ను వెతికి రక్షించావు కదా, నా నీతి నువ్వే. అనిల్ కుమార్ గారు పాట రాశారు కదా, గుర్తుందా? నా నీతి నువ్వే, నాకు సపరేట్గా లోకంలో ఎక్కడ పోయినా దొరకదు.
ఒక ఆమె వచ్చి ఒక ఆయనను అడుగుతుంది, ఏం కావాలండి అంటే, నాకు మనశ్శాంతి కావాలి అంటే, ఎక్కడ దొరుకుతుందండి అని అంటున్నాడు. ఆమె ఏదో ధ్యాసలో ఉండి, అదేదో సూపర్ మార్కెట్లో దొరికే వస్తువా మనశ్శాంతి దొరకడము, అదేదో సూపర్ మార్కెట్లో దొరికే వస్తువా నీతి దొరకడము లేదు. ఎందుకంటే నీతికి డెఫినిషన్ దేవుడు. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని మనము డిసైడ్ చేస్తే సరిపోదు. మీకు ముందు కూడా ఒకసారి చాలా నెలల క్రితం ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు ఒక మనుష్యుడు ఒక భార్యని పెళ్లి చేసుకోవడము ఇక్కడ కరెక్ట్. కొన్ని దగ్గర చాలామందిని చేసుకోవచ్చు, అక్కడ అది కరెక్ట్. ఇటు సైడ్ నుంచి చూస్తే 6, అటు సైడ్ నుంచి చూస్తే 9. సో మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ కరెక్ట్గా ఇది కరెక్ట్, ఇది తప్పు అని మనుషులెవ్వరూ చెప్పలేరు. మనుషులెవరు జడ్జిమెంట్ ఇవ్వలేరు. మళ్ళీ ఎవరు చెప్పగలుగుతారు? దేవుడే. సో దేవుడే నా నీతి, నా పాపము ఆయన తీసుకున్నాడు, ఆయన నీతి నాకు ఇచ్చాడు. కాబట్టి మనము నీతి విషయంలో ఎక్కువగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. రెండో దానికి వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33, 34, 35 చదువుతాను, దయచేసి చూడండి. 5వ అధ్యాయము 33 నుండి. మరియు నీవు ఆ ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లించవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడని అనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని అనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని అనవద్దు, అది మహారాజు పట్టణము. తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది ఏదున్నా అది దుష్టి నుండి పుట్టినదే. సో రెండోది, మనం ఏ విషయంలో ఎక్కువగా ఉండాలి అంటే, మన ప్రమాణం విషయంలో మనము ఎక్కువగా ఉండాలి, మన మాట విషయంలో మనము ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. మన మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మనుషులకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, కానీ ఒక బ్యాడ్ హ్యాబిట్ నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తా, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. చేయొద్దండి ఒకసారి, అందరు చేయొద్దండి, అందరు చేయొద్దండి. ఎత్తారా? స్ట్రైట్గా పైకి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు మీరు మొత్తం ఎందుకు ఎత్తలేదు? దించేసేయండి. నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు మీ చెయ్యి మొత్తం ఎందుకు ఎత్తలేదు? అదే మన బ్యాడ్ హ్యాబిట్. అర్థమైందా? అదే మన బ్యాడ్ హ్యాబిట్. ఏంటది? ఏది చేసినా ఫుల్గా చేసే అలవాటు మనకి లేదు. మన మాటలు కూడా మనం దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పే అలవాటు మనకి లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలా? నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చేసి మీరు నాకు ప్రేమతో భోజనం పెడతారు, బకెటెడ్ సాంబార్ వండుతారు. తర్వాత ఏమవుతుందంటే, మీరేమో మా జానకమ్మ గారు ఉన్నారా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళదురా బాబు, అన్నం పెట్టి చంపేస్తారు వాళ్ళు. పాపం. అంటే ప్రేమ తను వచ్చి వడ్డిస్తుంది, వాళ్ళ భర్త వచ్చి వడ్డిస్తారు, 3 పిల్లల్ని కనేది 3 వంతులు వేసుకొని వచ్చి వడ్డిస్తారు, తిని చచ్చిపోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే, మనం భారతదేశంలో అన్నం ప్లేట్లో వేసిన తర్వాత అయ్యా వద్దండి అంటే, ఏ పాస్టర్ గారు వేసుకోండి ఇంకొక ముక్క. నోట్లో నుంచి వద్దు అన్న తర్వాత వేసుకోండి అంటే మళ్ళీ వేసుకుంటాం మనం. మనకి ఉందా అలవాటు? ఉందా లేదా? కొంచెం 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 ఏందది పుషింగ్ అంటారో మళ్ళీ ఏమంటారో, నా పాయింట్ మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నా. కొంచెం మనం బతిమలాడాలి మనల్ని ఎవరైనా, లేకపోతే కొంచెం మనల్ని పుష్ చేయాలి. అప్పుడే లేదు ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానకమ్మ గారు నాకు వడ్డిస్తున్నారు, వద్దని చెప్పాను కదండి, నేను గట్టిగా అన్నాను అనుకోండి, ఏంది నాకు తిక్కనా ఏంది, అన్నం పెడుతుంటే తిడుతున్నాడు అని ఆమె ఫీల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, మన మాట, మన చేతి పని మనం ఎప్పుడు కూడా 100% ఇవ్వము. ఇప్పుడు వాటన్నిటి గురించి కాదు, కానీ ఏ విషయంలో ఎక్కువగా ఉండాలి అంటే మన మాట విషయంలో, మన ప్రమాణం విషయంలో ఉండాలి. ఎందుకు ఒట్టు వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చెప్పండి? ఒట్టు వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ప్రామిస్ అని ఎందుకు అనాల్సి వస్తుంది? నువ్వు ఫస్ట్ చెప్పిన మాట అవతల వాడు నమ్మడు కాబట్టి. ఎందుకు నమ్మకుండా ఉన్నాడు చెప్పండి? ఆన్సర్ అక్కడనే దొరికిపోతుంది. మనం ముందు అబద్ధం ఆడినాం కాబట్టి.
అర్థమవుతుందా? మా పెద్ద చెల్లె లేదు, మంచామే, అన్న వస్తున్నా అన్న అంటది, అన్న సత్యం వస్తున్నా అంటది. దీనికి తేడా ఏంటిది? అర్థమవుతుందా? వస్తున్నా అంటే ఎస్ వస్తున్నా అని నమ్మి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ వస్తున్నా అని హ్యాండ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి నాకేం అర్థమవుతుంది? అది అబద్ధం అని. సో మనం మాట్లాడే విషయంలో మనం ఎక్కువగా ఉండాలి. అమ్మ తోడు, అయ్య తోడు, ఈసీఐఎల్ తోడు, యెరూషలేము తోడు. ఎగ్జాంపుల్తో మాట్లాడుతున్నాడు. ఆకాశము తోడని పెట్టుకోవద్దు, ఎందుకంటే అది దేవుని సింహాసనము. భూమి తోడని పెట్టుకోవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని పెట్టుకోవద్దు, అది ఆయన పట్టణము. మనుష్యుల తోడు పెట్టుకోవద్దు, ఆయన సృష్టి. నీ మాట అవునంటే అవును ఉండాలి, కాదంటే కాదండాలి. ఒట్టు పెట్టుకోవాల్సిన మాట నీ నోటి నుండి వచ్చిందా, అది దుష్టుడి నుండి పుట్టినదే. అది దుష్టుడి నుండి పుట్టినదే. మూడో విషయము, మొదటిది నీతి విషయంలో ఎక్కువగా ఉండాలి. రెండోది ప్రమాణము లేకపోతే మాట విషయంలో ఎక్కువగా ఉండాలి. మూడవది మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనము, సహనము విషయంలో ఎక్కువగా ఉండాలి. ఏ విషయంలో? సహనము, పేషెన్స్. చూడండి 5వ అధ్యాయము 38వ వచనము చదువుతున్నాను. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పదనేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప తిప్పాలి. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసి కోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చేయాలి. నిన్నెవడైనా కొడితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు రాక మునుపు, ఆయన బోధ ఇవ్వక మునుపు నీ కన్ను తీసుకుంటే నువ్వు కూడా కన్ను తీయాలి. నీ ప్రాణం పోగొడితే నువ్వు కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రాణం తీయాలి. నీ గాడిద బదులు గాడిదే, ఎద్దు బదులు ఎద్దు, బంగారానికి బంగారము, వెండికి వెండి. అంటే టిట్ ఫర్ టాట్ ఇంగ్లీష్లో, అంతే కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ కొడితే ఇది కూడా చూపియాలి. అంటే దేని గురించి మాట్లాడుతుంది అదంటే, కొట్టడం విషయంలో కాదు. వాడెవడో ఇంకోడు పుణ్యాత్ముడు ఏమన్నాడంటే, ఇక్కడ కొట్టాడు, కొట్టిన తర్వాత గాంధీజీ ఇలా చెప్పాడు కదా అని చెప్పి ఇది కూడా చూపించాడంట. ఇక్కడ కూడా కొట్టాడు, మళ్ళీ సెకండ్ చెంప మీద కొట్టిన తర్వాత ఏం చేయాలో చెప్పలేదు కదా అని చెప్పి ఈయన రిటాలియేట్ అయ్యాడనమాట. రిటాలియేట్ అంటే దెబ్బలాడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసా? ఫస్ట్ చెంప చూపిమన్నప్పుడు ఫస్ట్ చెంప కొడితేనేమో సెకండ్ చెంప చూపిమన్నారు. కానీ సెకండ్ చెంప చూపించినప్పుడు ఏం చెప్పలే కదా, అందుకే నేను కొడుతున్నా. ఇది కాదు. నిన్నెవరైనా మాటలన్నా, నిన్నెవరైనా ఫిజికల్గా అటాక్ చేసినా, నిన్ను మెంటల్గా అటాక్ చేసినా, నీవు వారి పట్ల రిటాలియేట్ అవ్వకూడదు. రిటాలియేట్ అంటే ప్రతిస్పందించకూడదు. అంటే ఏం కలిగి ఉండాలని అర్థము? ఓర్పు కలిగి ఉండాలని, సహనము కలిగి ఉండాలని. ఈ కొండ మీద ప్రసంగము దేవుడు బాగా కాన్సన్ట్రేట్ చేసింది ఈ పాయింట్ మీదనే. ఎందుకనంటే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఈ లోకంలో, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఈ లోకంలో సహనము కలిగి ఉండాలని, ఎదురు తిరగకూడదని చెప్పి నేర్పించే మాటలు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఇశ్రాయేలు వాళ్ళు చేసే పని, దేవునికి బాగా కోపం తెప్పించిన పని ఏంటి చెప్పండి? వాళ్ళు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. నిన్ననే మేము మెన్స్ స్టడీలో చూసాము, 10 మార్లు శోధించారని వచ్చింది కదయ్యా. 10 మార్లు మమ్మల్ని శోధించాడు. 10 మార్లు వారు, అంటే ఇశ్రాయేలు వారు, దేవుడైన నన్ను శోధించారు, నేను విసిగిపోయి ఉన్నానని దేవుడు అంటాడు సంఖ్యాకాండంలో. ఏంటి వాళ్ళు చేసిన 10 మార్లు చేసిన ఊరికే తప్పు అంటే సనగడము, గునగడము. వాళ్ళు కాదేశు బర్నియా అని ఒక చోటు దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, ఇదిగో మీ ముందు కనబడుతున్న ఈ దేశాన్నంతా కూడా నేను మీకు ఇచ్చేస్తాను. దేశాన్నంతా కూడా ఇచ్చేస్తాను అంటే
మనకు సంఖ్యాకాండంలో సగం ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఏమని అంటే, దేవుడు మోషేకి చెప్తాడు 12 గోత్రికల నుంచి 12 మందిని ఏరుకొని ఆ 12 మంది వేగుల వారిగా వెళ్ళి అక్కడ మీరు సమాచారం తెలుసుకొని రండి అని. కానీ ద్వితీయోపదేశ కాండంలో మొదటి అధ్యాయంలో ఇంకా డీటెయిల్గా ఏమంటుందో తెలుసా? దేవుడు మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి అంటే ప్రజలు దేవుణ్ణి నమ్మక, లేదు మేము ఫస్ట్ అక్కడ వెళ్ళక ముందు మేము వేగుల వారిని పంపిస్తాము, వాళ్ళు వచ్చి ఎంత పొడుగుందో, ఎంత వెడల్పు ఉందో, ఎంత భూమి ఉందో, ఎలాంటి పంట పండుతుందో ఇవన్నీ కూడా మాకు చెప్తే అప్పుడు మేము డిసైడ్ అవుతాము. అంటే అపనమ్మకము, సనగడము, గుణగడము. ఇంకా వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎర్ర సముద్రం దగ్గర వచ్చి మమ్మల్ని కత్తివాత చేత ఆ కానానీయులను, అమేలికీయులను వాళ్ళ చేతిలో చావడం కంటే, మోషే నీ లీడర్షిప్ మాకొద్దు, మేము ఇంకొక లీడర్ని ఎన్నుకొని మేము రిటర్న్ ఐగుప్తుకు వెళ్ళిపోతామంటారు. అంటే ఎదురు తిరగడం. ఎన్నోసార్లు ఇటు పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ విశ్వాసులు అనబడుతున్న వాళ్ళు దేవుణ్ణి లేకపోతే మనుషులను ఎదురు తిరిగిన దాఖలాలు కనిపిస్తాయి. కానీ సహనం విషయంలో మనము ఎక్కువై ఉండాలి. నువ్వు విశ్వాసి అనబడుతున్నావా? నువ్వు విశ్వాసి, దేవుని బిడ్డ అనబడుతున్నావా? నిన్ను ఎవరైనా కొట్టినా, నిన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, నిన్ను మాటలన్నా తుడుచుకొని వెళ్ళిపోవాలి. అంతే, తుడుచుకొని వెళ్ళిపోవాలి. పంటికి పన్ను, కంటికి కన్ను అన్నావా నీకు సహనం లేనట్టే, దేవుడు ఆజ్ఞ మితి మీరినట్టే. 4వ విషయము, మొదటిది నీతి, రెండవది ప్రమాణము, మూడవది సహనము, 4వది ఇతరులకు సహాయము చేయుట విషయంలో నీవు ఎక్కువగా ఉండాలి. ఎగ్జాంపుల్తో సహా ఇస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుతాను 44వ వచనం వరకు, దయచేసి గమనించండి. 5:41. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికిమ్ము. నిన్ను అప్పు అడిగిన వారి గోరిని నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు ఎరిగిరు కదా. నేను మీతో చెప్పుతున్నదేమగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మును హింసించి వారి కొరకము ప్రార్థన చేయుడి. ఎంతమంది ప్రార్థన చేస్తాం మన శత్రువుల గురించి? చెయ్యం, చాలాసార్లు చెయ్యం. నేనే చెయ్యను అంటే నేనేదో పెద్ద ఇదని కాదు. మనకు జనరల్గా ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా మనకు ముప్పు కలిగించిన వారు, మనకు శత్రువులుగా ఉంటున్న వారిని మన జ్ఞాపకం రారు. ఎందుకంటే ప్రార్థన అంటే మనకి ఎలా పడిపోయిందో తెలుసా? దేవుణ్ణి దీవించుమని అడుగుట. సో శత్రువుని దీవించమని ఎలా అడుగుతాము? అడగలేమే. నన్ను ఇబ్బంది కలిగించిన గురించి దీవించని ఎలా అడుగుతాము? అడగలేమే. నా మానవత్వం అలా ఒప్పుకోదు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీలో ఉన్నది నూతన సృష్టి అయితే శత్రువును ద్వేషించకూడదు, శత్రువును ప్రేమించి మిమ్మును హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. ఒక చిన్న వాస్తవాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్న రోజుల్లో యెరూషలేమును, ఇశ్రాయేలు దేశమును, యూదులందరినీ కూడా రోమా సామ్రాజ్యము ఏలుతూ ఉంది. అయితే రోమియులు, మనకి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన ఇండియాని ఇంగ్లాండ్ ఏలేది. గుర్తుందా? మనకు స్వాతంత్రం రాకముందు మన ఇండియాని ఇంగ్లాండ్ దేశము, ఇంగ్లాండ్ రాణి లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టుకున్న ఆ సంస్థ వారు ఏలేవాళ్ళు. వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేశారు చెప్పండి? బానిసలుగా ట్రీట్ చేశారు. కరెక్ట్. మన ఇంట్లో మన ఊరికి వచ్చి మన నిధులను దోచుకొని మన వనరులను యూజ్ చేసుకుంటూ మనల్ని మాత్రము బానిసలుగా ట్రీట్ చేశారు. సేమ్ పొజిషన్ రోమియులు యూదుల పట్ల అట్లా వాళ్ళు ఉండేవారు. రోమియులు యూదుల పట్ల వాళ్ళకు అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండేవారు. ఇంకా రోమియుల లా, వారి యొక్క ధర్మము లేకపోతే వారి యొక్క చట్టము వాళ్ళకు ఒక మంచి ఫెసిలిటీ ఇస్తుంది. ఏంటా ఫెసిలిటీ తెలుసా? ఒక రోమియుడు సామాను పట్టుకొని వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఎవరైనా యూదుడు కనిపిస్తే అమాంతంగా ఆ యూదుడిని కూలీగా వాడుకోవచ్చు. అమాంతంగా కూలీగా ఆ యూదుడిని
రోమియోడు వాడుకోవచ్చు. కాకపోతే 1 మైలు దూరం వరకే. ఇది లా, ఇది చట్టం. దాన్ని దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట మాట్లాడుతున్నారు. ఎవరైనా 1 మైలు రమ్మంటే, సపోజ్ వాళ్ళ ఇల్లు 1 మైల్ తర్వాత కూడా రాలేదు, లా ప్రకారం నేనైతే 1 మైల్ నీకు హెల్ప్ చేశాను. 1 మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లు? 1.5 కిలోమీటర్. సో 1.5 కిలోమీటర్ వరకు నేను నీకు హెల్ప్ చేశాను, నీ ఇల్లు ఇంకా రాలేదు, కానీ నేను మాత్రం నేను చట్టాన్ని నేను తప్పకుండా పాటిస్తాను కాబట్టి అక్కడ 1 సామానంతా వదిలేసి నీ దారిన నీది, నా దారిన నాది అని పోకూడదు అని యేసుక్రీస్తు వారి మాట. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు పోవాలనే మాట. అంటే ఇక్కడ ఏంటంటే హెల్ప్ చేస్తే సంపూర్ణంగా హెల్ప్ చేయని అర్థం. సహాయం చేసే విషయంలో మనము ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచి మాట్లాడుతున్నాం కదా. ఈ 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అంతా కూడా యేసుక్రీస్తు మనుషులను, మరి ముఖ్యంగా ఆయన బిడ్డలను సంపూర్ణులుగా, లేకపోతే పరిపూర్ణులుగా, కంప్లీట్గా, పర్ఫెక్ట్గా ఎలాగైతే ఉండాలో బోధిస్తున్న మాటలు ఇవి. అందుకనే నీ సహోదరుని కంటే నువ్వు ఏ విషయాల్లో ఎక్కువగా ఉండాలని చెప్పాడు? మొదటిగా నీతి విషయంలో నువ్వు ఎక్కువగా ఉండాలి. అంటే నువ్వు ఓన్లీ బయట మాటలు కాదు, బహిర్గతంగా మాత్రమే కాదు, అంతర్గతంగా కూడా నువ్వు నీతి విషయంలో ఎక్కువగా ఉండాలి. రెండోది నీ మాట, నీ ప్రమాణ విషయంలో నువ్వు ఎక్కువగా ఉండాలి. మూడోది సహనము, ఓర్పు విషయంలో నువ్వు ఎక్కువగా ఉండాలి. నాలుగోది సహాయము చేయుట విషయంలో నీవు ఎక్కువగా ఉండాలి. ఐదోది ధర్మము చేసే విషయంలో. సహాయము చేయుట వేరు, ధర్మం ఇచ్చుట వేరు అంటే వేరు వేరు. సహాయము కొన్నిసార్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకళ్ళకి లిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, సహాయం అవుతుంది. నెక్స్ట్ టైం నాకు బండి లేనప్పుడు వాళ్ళు రిటర్న్ నాకు సహాయం చేస్తారు. సో సహాయం అనేది 2 ways. ధర్మం అలా కాదు, నువ్వు ఇచ్చింది మర్చిపోవాలంతే, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం నుంచి చదువుతున్నాను, 2వ వచనము, 2, 3, 4 వచనాలు చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కంటిన్యూస్గా ఉన్నాయి, అవునా కదా? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఎంత బ్యూటిఫుల్గా దేవుడు రాశాడో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనము, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. అబ్బో, దీని గురించి బాగా మాట్లాడవచ్చు. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేయికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. BCAC అంటే కాదు, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. కరోనా ఒక దిగ్గజం, ప్రపంచాన్ని షేక్ చేసిన ఒక గొప్ప ఘటం. ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాము. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అల్లల కొల్లోలం అయిపోయింది, ఎంతమంది ప్లేట్లు పెట్టుకొని డప్పులు కొట్టారు, ఎవరో చెప్పారని. సరే, ఆ కరోనా టైంలో కొంతమంది అవకాశవాదులు ఉన్నారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రెండిటికి తేడా ఉందా? ఉంది. అవకాశవాదులు ధర్మం చేశారు, కానీ ఒక్క యాపిల్ని 4 ముక్కలు కట్ చేసి నలుగురికి పంచి 40 ఫోటోలు దించుకునే వాళ్ళు ఉన్నారు. నిజంగా తలుపు కొట్టి సామాన్ అక్కడ పెట్టేసి తలుపు తీసే లోపల వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీవు ధర్మం చేసే విషయంలో ఫోటోలు దింపుకొనవద్దు, ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ పెట్టవద్దు. నీవు ధర్మం చేసే విషయంలో బూర ఊదించకూడదు. బూర ఊదించడం అంటే ఏంది? అందరికీ చెప్పడం. ఇప్పుడు మన బూర ఏందో తెలుసా? ఇది స్టేటస్లో పెట్టడం. నేను ఈరోజు మంచి ఫుడ్ తింటున్నా,
ఆరోగ్యమైన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ తింటున్నా అని నువ్వు బూర పెట్టుకోవద్దు. నేను ఈరోజు పలానా ప్లేస్కి వెళ్ళినా, పలానా హోటల్లో పలానా డిష్ ఆర్డర్ చేసిన. కొంతమంది ఉంటారు పుణ్యాత్ములు, ఆర్డర్ చేసిన తర్వాత ఫస్ట్ కిచిక్. ఎందుకనంటే నేను అనుకుంటా ఫస్ట్ స్టార్టింగ్లో పాపం వీళ్ళకి క్యాలరీ కాన్షియస్ ఏమో, ఆరోగ్యం మీద అంత ఆసక్తి ఏమో, ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, ఎంత కొవ్వు తింటున్నారో, ఎంత కార్బోహైడ్రేట్ తింటున్నారో లెక్క కోసమా? లెక్కలేదు బొక్కలేదు, చూపించుకోవడానికి అంతే. నేను పలానా రెస్టారెంట్కి వెళ్ళాను, నేను పలానా వారికి హెల్ప్ చేశాను. మంచి ఆలోచనలు వస్తాయి కొంతమందికి. ఏమని వస్తాయి? బర్త్డేకి పార్టీ చేసి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఏ వృద్ధాశ్రమానికో ఏ అనాథాశ్రమానికో వెళ్ళి వాళ్ళకు ఒక రోజు భోజనం పెడదామని చెప్పి మంచి ఆలోచన. కానీ ఆ మంచి ఆలోచన మీద బురద లాంటిది ఏంటిదంటే ఫోటోలు తీసి స్టేటస్లో పెట్టడం. ప్రభువారు అంటున్నారు, నీ ధర్మము, నాతో పాటు చెప్పండి, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకూడదు. పాసిబులా? అది పాసిబులే. ఇక్కడ ఇంకొక చిన్న సత్యం ఉంది, అది చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. నీ కుడి చేయికి చేయున్నది చేసే సహాయము నీ ఎడమ చేయికి తెలియకుండా ఉంటుందా? మరి ఏంటి దీని మీనింగ్? కాదు, మీరేమో చెప్పబోతున్నారు. కాదు. ఎస్, వెరీ గుడ్ జనార్దన్ గారు, చెప్పండి కొడదాం. అది చాలా మంచి ఆలోచన, విచక్షణ. ఆ జ్ఞానం దేవుడే ఇచ్చాడని నేను నమ్ముతాను. నువ్వు ఇస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి, చేసి ఆపకూడదు. నువ్వు ఒక 500 ఇచ్చావనుకో గుర్తుంటుంది, 2 సార్లు ఇచ్చావనుకో గుర్తుంటుంది. ఇక నాలాగా పీనాసోడు అనుకో రాసుకుంటాము. కానీ ఇస్తూనే ఉంటే ఇస్తూనే ఉంటే ఇస్తూనే ఉంటే యూ విల్ లూజ్ అకౌంట్. నీకు మర్చిపోతావు ఎన్నిసార్లు ఇచ్చానో, ఎంత ఇచ్చానో తెలియదు. అది ఇక్కడ మీనింగ్. నీ సహాయం అలా ఉండాలి, నీ ధర్మము అలా ఉండాలి. 6వది, మొదటిది ఏం చెప్పాను? నీతి విషయంలో ఎక్కువగా ఉండాలి. 2వది మాట ప్రమాణ విషయంలో ఎక్కువగా ఉండాలి. 3వది సహాయం చేసే విషయంలో ఎక్కువగా ఉండాలి. సహనం కరెక్ట్. సహనం అంటే ఓర్పు, పేషెన్స్. 4వది సహాయమేనా? సహాయం విషయంలో ఎక్కువగా ఉండాలి. 5వది ధర్మం విషయంలో ఎక్కువగా ఉండాలి. ఇంకా చివరి 2 ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో మీరు ప్రార్థన విషయంలో ఎక్కువగా ఉండాలి. ప్రార్థన విషయంలో ఎక్కువగా ఉండాలి. ఇక్కడ కొంచెం ఒక్క 5-10 నిమిషాలు స్పెండ్ చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి నాతో పాటు మీరు ఓపికతో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, సహనం విషయంలో ఎక్కువగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము, 6:5. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ఒకదాని తర్వాత రాయబడ్డాయి. కంటిన్యూస్గా ఒక ఆర్డర్లో ఒక ప్యాటర్న్ ఉంది ఇక్కడంతా కూడా. 6:5, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారు వలె ఉండవద్దు, మనుషులు కనబడవలనని సమాజ మందిరములో మీరు వీధులలో మూలలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఆర్ యూ అబ్జర్వింగ్ సంథింగ్? ఒకటి గమనిస్తున్నారా ఇక్కడ? ఏంటిది? వారి ఫలములు పొంది ఉన్నారు, వారి ఫలములు పొంది ఉన్నారు, వారి ఫలములు పొంది ఉన్నారు అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అంటే దేవుడు ఎవరికి ఏది ఇయ్యాలో అది ఇస్తున్నాడని అర్థం. ఓకేనా? రైట్, లెట్స్ కంటిన్యూ. కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధులలో మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 6వ వచనము, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రిని ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 7వ వచనం కూడా, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుకొందురు. చాలయ్యా, అక్కడి వరకే. యేసుక్రీస్తు ప్రభువారు
లాస్ట్ 3 విషయాలలో, అంటే ధర్మం విషయంలో, సహాయం విషయంలో, దీనికన్నా ముందు ఏమొచ్చింది? ధర్మం విషయంలో, దానికన్నా ముందు సహాయ విషయంలో, ఇప్పుడు ప్రార్థన విషయంలో ఒక కామన్ పాయింట్ చెప్తున్నాడు, మీరు వేషధారుల వలె ఉండకూడదు అని. ఇంగ్లీష్లో హిపోక్రిట్. నేను అడుగుదామనుకున్న క్రిస్టల్, కానీ నాకు కొద్దిగా ఇంకా క్లారిటీ రాలేదు. ఏంటంటే ఎంబీబీఎస్లో డాక్టర్స్ చేసే ఓత్ పేరేంటి? హిపోక్రిటిక్ ఓత్. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఆయన పేరు అదా తయారు చేసింది. నర్సులందరికీ మీకు ఒక ప్లెడ్జ్ ఉంటుంది, స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా ఒక ప్లెడ్జ్ ఉంటుంది. భారతదేశం నా మాతృభూమి, మీరు వాళ్ళందరూ కూడా నా చుట్టాలు ఉంటుంది కదా ఏదో. అలానే డాక్టర్స్కి కూడా ఒక ఓత్ ఉందంట. ఆ ఓత్కి పేరు హిపోక్రిటిక్ ఓత్. అంతేనా? ఎందుకంటే నేను ఇన్ని రోజులు అనుకున్నాను డాక్టర్లందరూ హిపోక్రిట్స్ ఏమో, మేబీ అట్లా అనుకున్నాను, కానీ ఆ ఓత్ని తయారు చేసిన వ్యక్తి పేరు హిపోక్రిట్స్. ఓకే, సరే, కొత్త విషయం నేర్చుకున్నాను నేను కూడా. ఇక్కడ ఏమంటున్నాడంటే 4వ విషయంలో, 5వ విషయంలో, ఇప్పుడు 6వ విషయంలో మీరు వారి వలె ఉండకూడదు అనే మాట కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ధర్మం చేసేటప్పుడు బుర్రని బూద ఊదించుకుంటారు, అంటే అనౌన్స్మెంట్ చేసుకుంటారు, లేదంటే ఫోటోలు దిగుతారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నారంటే సమాజ మందిరములలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ, ఓహో మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వేవేద స్థుతులు. నాకు కూడా రావట్లాంటి మాటలు. ప్రార్థన చేసేటప్పుడు అలా చేయకూడదని అంటున్నాడు. ఇంకోటి, అందరి ముందు కనిపించి ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. ఉపవాస ప్రార్థనలు చేయాలనుకున్నప్పుడు కూడా మీరు ఉపవాసం అనే నిరుత్సాహము లేకపోతే మీ నీరసము మీ ముఖాలలో కనపడకూడదు. నస్రీన్, ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే తాను దేవుణ్ణి ఇంకా సొంత రక్షణగా నమ్మకోకుండా దేవుని పట్ల లేకపోతే చర్చ్ పట్ల తనకున్న గౌరవాన్ని బట్టి భలే మంచిగా తయారై వస్తుంది అమ్మాయి. ఒకసారి మన ముఖాలు మనం అద్దంలో చూసుకుందామా? చర్చ్కి వచ్చినప్పుడు ఎట్లా వస్తున్నాం మనము నువ్వు నమ్మేటోళ్ళలాగా? అంటే ఇక్కడ ఏమంటున్నానంటే నిన్ను ఏదో ఒక మహారాణిలాగా మహారాజులాగా తయారవమంటలేను. నీ అపియరెన్స్ ఏం చెప్తుందో తెలుసా? దేవుని పట్ల నీకు ఎంత గౌరవం ఉందో చెప్తుంది. నువ్వు ఎంత ఇంట్రెస్ట్తో చర్చ్కి వస్తున్నావో చెప్తుంది. మాసిన బట్టలు వేసుకొని జిడ్డు ముఖంతో జుట్టంతా విరబూసుకొని నాదేం పోయేది లేదు, దేవునిదేం పోయేది లేదు. కానీ కొంతమంది మీరు చాలా మంచిగా మీకున్న వస్త్రాలలో మంచిగా తయారై వస్తారు చూడండి. వాట్ డస్ దట్ షో? యువర్ లవ్ టువర్డ్స్ గాడ్, యువర్ రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్. నా కోసం తయారు కాకండి, మీ పక్కన వాళ్ళ కోసం తయారు కాకండి, దేవుని కోసం తయారవ్వండి. అలాగే ఉపవాసాలు ప్రార్థన చేసేటప్పుడు మీరు మొత్తం నీరసంగా ఉండి మొత్తం లోక భారాన్ని మోసుకుని గొర్రెపిల్లలాగా మొఖాలు పెట్టుకొని అలా ఉండకూడదని అంటున్నాడు. వేషధారణ, దేవుడు ఎప్పుడు కూడా పైనున్న వాటిని చూసేవాడు కాదు. ఇద్దరు ప్రార్థన చేస్తారు కదా, ఏమని ప్రార్థన చేశారు? ఒకడేం ప్రార్థన చేశాడు? పరిసయ్యుడు యాజకుడు వచ్చి, నేను ఆన్లాంటోని కాదు, మా అయ్య పలానా, మా తాత ఇంకా పలానా, మా వంశం పెద్ద వంశం, మా ఊర్లోకి పొలమేరులో లోపల వచ్చేటప్పుడు మా వంశం పేరు మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ విశ్వాసులలో కూడా చెప్పకూడదు, కానీ చెప్పలేక ఆగలేకపోతున్నాను. మన క్యాస్ట్ కనిపిస్తుంది, మన విశ్వాసంలో మన క్యాస్ట్ కనిపిస్తుంది. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందో చెప్పాలా? కొంతమంది ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు తెలుసా? బ్రదర్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని నేను ఎప్పుడు కలవలేదు, నేను ఎప్పుడు మిమ్మల్ని మాట్లాడలేదు, మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు నేను చర్చ్లో వచ్చాము అని అంటే, అరే బ్రదర్ మీరు క్రిస్టియనా అంటే నేను విన్న సమాధానం ఏంటో తెలుసా? కన్వర్ట్ క్రిస్టియన్ అండి నేను. ఏ ఉద్దేశంతో తెలుసా? నేను వేరే క్యాస్ట్, ఇప్పుడు కన్వర్ట్ అయ్యాను అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసో తెలియకో అది వెనకాల కూర్చొనే ఉంది. ఏంది? ఆ క్యాస్ట్ ఫీలింగ్. వద్దు. దేవునికి జ్ఞాని అని, మూఢుడని,
గ్రీసు దేశస్థుడని, గ్రీసు దేశస్థుడు కానివాడని, వీడు అపోలో సంతతి అని, ఈయన పౌలు సంతతి అని, ఈయన అబ్రహామోడని, ఇలాంటి ఏమీ కూడా దేవుని దృష్టిలో లేవు. అలాంటి వేషధారణ వద్దు అంటున్నాడు ఇక్కడ దేవుడు క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కువగా ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడంటే పరిసయ్యులు, శాస్త్రులు, ఇశ్రాయేలు దేశంలో ఉంటున్న లీడర్స్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? మీ ప్రార్థన మరి ఇలా చెయ్యొద్దు దేవా అని దేవుడు ఇలా చెప్తున్నాడు కదా, ఇవి చెయ్యొద్దు, ఇలా వేషధారణగా అందరి ముంగట పెద్ద పెద్ద పదాలు ఒల్లించి మాట్లాడకూడదు అంటున్నాడు కదా. మరి ఎలా ప్రార్థన చేయాలంటే మనం ప్రతి ఆదివారం చెప్పే మంచి ప్రార్థనను ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఏంటది? పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థనలో జస్ట్ మిమ్మల్ని విడదీసి, ఎందుకంటే మనకు అది ఒక రైమ్ లాగా అవ్వచ్చు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగా, లేకపోతే ఇండియా ఈజ్ మై కంట్రీ లాగా అవ్వచ్చు. కానీ దాని మీనింగ్ ఎంతమందికి తెలుసు అంటే ఐ డోంట్ నో. చూడండి, పరలోకమందున్న మా తండ్రి అంటే అర్థం ఏంటో తెలుసా? గెస్ చేయండి. మనమంతా ఒక కుటుంబం అని. ఇప్పుడు నేను క్రిస్టల్ ఒక్క ఆయననే తండ్రి అని అంటాము. సో ఆమె నాకేమవుతుంది? చెల్లె, లేకపోతే అక్క. అందరు అక్కనే అంటారు ఆమెని. నేను చిన్నోడిని ఇంట్లో. సరే, సో పరలోకమందున్న మా తండ్రి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మేమంతా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అని అర్థం. నెక్స్ట్ మాట, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే నేను ఆశ్చర్యానికి గురయ్యి, ఇంగ్లీష్లో ఏమనుంది? మే యువర్ నేమ్ బీ హోలీ. సరే, మీకు ఈజీగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. మల్కాజ్గిరిలో మన ఇంటి పక్కన వాళ్ళు ఒక ఆయన ఉన్నారు తెలుసా? టింకు క్రిస్టినా తోటోడు. హీ ఈస్ గోయింగ్ టు రిసీవ్ అ నోబెల్ ప్రైజ్ ఇన్ 1 week. నోబెల్ ప్రైజ్. యు నో వాట్ ఈస్ అ నోబెల్ ప్రైజ్? ప్రపంచంలో ఫిజిక్స్లో లేకపోతే సైన్స్లో అతి ఉన్నతమైన బిరుదది. మా ఇంటి పక్కన చీముడు ముక్కుతో తిరిగేటోడాడు నిన్న నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి, ఇంకో 1-2 weeksలో సాయి ప్రసాద్ ఆయన పేరు, ఆయన యుఎస్లోనే ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు హీస్ జర్మనీలో ఉన్నాడంట, క్రిస్టియన్, దేవుణ్ణి నమ్ముకున్నాడు. హీఈస్ గోయింగ్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్. నాకు పిచ్చెక్కిపోయింది. ఎందుకు పిచ్చెక్కిపోయింది తెలుసా? నేను నోబెల్ ప్రైజ్ విన్ కాలేదు, కానీ ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ నాకు తెలుసు. అంటే నేను, అర్థమవుతుందా? అరే, ఒక నోబెల్ ప్రైజ్ విన్ అయినోడే నాకు తెలిస్తే ఈ సృష్టికర్త నాకు తెలుసు. ఎలా ఉండాలి అప్పుడు? ఎలా ఉండాలి? అది దీని అర్థము. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే నీ నామం ఎంతో పరిశుద్ధమైనది. ఫస్ట్ మాట, నీవు నన్ను కుటుంబంగా చూస్తున్నావు. ఎంత బ్యూటిఫుల్ కదా. మూడో మాట చూడండి, నీ రాజ్యము వచ్చును గాక అంటే దీని మాటకు అర్థం ఏంటో తెలుసా? పరలోకములు ఉంటున్న నీ రాజ్యము ఇక్కడ రావాలి అంటే మేము ఇక్కడ బాటసారులమని అర్థము. ఈ లోకంలో మాది పర్మనెంట్ నివాసము కాదని అర్థము. వీ డోంట్ బిలాంగ్ హియర్. నాలుగో మాట, నీ చిత్తము పరలోకములో నెరవేరునట్లు భూమి యందు కూడా నెరవేరును గాక అంటే దాని అర్థము నీ చిత్తం జరగాలి. అర్థమయ్యేటట్టు చెప్తా, అన్నీ కూడా అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్తోనే చెప్తా. ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో భార్యాభర్తలలో భార్య మాటే బాగా నెగ్గిందనుకోండి. భర్త చెప్పమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటే అక్కడ అర్థం ఏంటిది? అక్కడ దాంట్లో మొగోడు ఎవడని అర్థం? ఆడదని. అంటే అర్థమవుతుందా? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరిదని అర్థం? చక్రం ఎవరు తిప్పుతున్నారని అర్థం. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ. నా భార్య ఏది చెప్తే నేను అదే చేస్తా. దానికి మన అర్థమయ్యే భాషలో ఇంకో మాట ఏమని అంటారో, కొంగుచాటు మొగుడని. అవునా కదా? అంటే నాదేమీ నడవదు, మొత్తము తనదే నడుస్తుంది అని అర్థం. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేరును కాక అంటే అర్థము నాదేమీ నడవదు, మొత్తం నీదే నడవాలి అని అర్థం. ఇంత మీనింగ్ ఉంది దీంట్లో. నెక్స్ట్ మాట,
మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంటే మా శారీరక అవసరతలన్నీ నువ్వే తీరుస్తావు, ఆహారము. తర్వాత మా రుణములను క్షమించుము, అంటే మా ఆధ్యాత్మిక అవసరతలు. ఎందుకంటే రుణములు అంటే ఏంటిదంటే మేమేమైనా తప్పులు చేశామనుకోండి, మేమేమైనా పాపాలు చేశామనుకోండి, వాటన్నిటికీ కూడా మాకు క్షమాపణ కావాలి. ఎందుకంటే క్షమాపణ మనకు జస్టిస్ దొరకనిదే మనకు ప్రాయశ్చిత్తం జరగదు, మనకు పరలోక పౌరస్వత్వం దక్కదు. కాబట్టి మా రుణములను క్షమించుము అంటే మా ఆధ్యాత్మిక అవసరతలు కూడా నీవే ప్రసాదించాలి. శారీరక అవసరతలు దేవుడే ప్రసాదించాలి, ఆత్మీయ అవసరతలు దేవుడే ప్రసాదించాలి. తర్వాత మా రుణస్థులను మీరు మా రుణములను క్షమించే ప్రకారం మా రుణస్థులను మేము క్షమించి ఉన్నాము. అంటే నువ్వు ఎలాగైతే మమ్మల్ని క్షమించావో మేము కూడా ఒకరినొకరు అలా క్షమించుకొని ఉండాలి. శోధనల చేత దుష్టుని నుండి తప్పించుము, అంటే టెంప్టేషన్లో పడకుండా మమ్మల్ని కాపాడుము. టెంప్టేషన్లో నువ్వు పడిపోయావు అంటే అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ కళ్ళు తిరిగి పడిపోయావు అంటే దాని అర్థం ఏంటి? అర్థం కావట్లేదా? ఆకలిస్తుందా? ఎంతమంది ఆకలిస్తుందో హల్లెలూయా చెప్పండి. ఓకే, అందరూ కరెక్ట్గానే ఉన్నారు. ఓకే, ఏం చెప్తున్నా? శోధనను తెక దుష్టుడి నుండి తప్పించుము అంటే ఏంటంటే అర్థము, బలము నీ దగ్గర నుండే రావాలి దేవా. ఎందుకంటే నాకు శారీరక బలం లేకపోతే కళ్ళు తిరిగి ఎలాగైతే పడిపోతానో, ఆత్మీయ బలం లేకపోతే నేను శోధనలో పడిపోతాను, నేను పాపంలో పడిపోతాను. సో నాకేం కావాలి ఇప్పుడు? బలం కావాలి. ఏం బలం కావాలి? ఆధ్యాత్మిక బలం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుండే వస్తుంది. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు స్వామి. అంటే మొత్తం బిలాంగింగ్ అంతా నీదే, ఆస్తులన్నీ నీయే, అంతా కూడా నేను వేసుకున్న షర్టు ప్యాంటు, ఈ భోజనము, ఇది నా పిల్లలు, నా ఎవ్రీథింగ్ అంతా కూడా నీదే. ఎంత డీప్ మీనింగ్ ఉంది. అందుకనే దేవుడు అన్నాడు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పి. చివరిది, అందరం లేచి నిలబడదాము. చివరిది, చింతింపకుండా ఉండే విషయంలో మనము ఎక్కువగా ఉండాలి. ఏ విషయంలో? చింతింపకుండా ఉండే విషయంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26 చదువుతాను. మీరు వీలైతే స్క్రీన్ని చూడండి, లేకపోతే నేను చెప్పేది వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పుదనేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను మీరు చింతింప కుడియా చింతింపడి అని ఉందా? నా బైబిల్లో అయితే చింతింపండి అని ఉంది. అట్లనే ఉందా? అట్లాంటి బైబిల్ వద్దమ్మో. ఓకేనా? మీరు ఏమి తినాలనో, ఏమి త్రాగాలనో, రేపేం జరుగుతుందనో, మీ దేహాలకు ఏమి కట్టుకోవాలనో చెప్పి రేపటి గురించి చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి ఫార్మింగ్ చేయవు, వాటికి బ్యాంకు బ్యాలెన్సులు లేవు, వాటికి ఎఫ్డీలు లేవు, వాటికి యూపీఐలు లేవు, వాటికి రేపు ఎక్కడి నుంచి వస్తుందో కూడా అసలు రేప్ అనే కాన్సెప్ట్ కూడా వాటికి తెలియదు తెలుసా? మనుషులమైన మనకు లోకంలో ఉంటున్న సకల జీవరాశులకు తేడా ఏంటో తెలుసా? మనుషులమైన మనకు లోకములో ఉంటున్న సకల జీవరాశులకు తేడా ఏంటి చెప్పండి ఎవరైనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్? ఆలోచన అని కొంతమంది అంటున్నారు, ఆత్మ అని కొంతమంది అంటున్నారు. ఓకే, అందరు కరెక్టే అని నేను అంటానులే, కానీ ఏమంటున్నానంటే మెయిన్ థింగ్, వాటికి రేపటి కాన్సెప్ట్ తెలియదు. ఈరోజు రాత్రి పడుకొని రేపు పొద్దున్నే లేచి రేపనే కాన్సెప్టే లేదు. ఏ జంతువుకి లేదు. ఆకలేస్తే తినాలి, అవసరతలు ఉంటే అవసరతలు తీర్చుకోవాలి, నిద్ర వస్తే పడుకోవాలి. ఈ కాన్సెప్ట్తోనే ప్రతి జీవరాశి బ్రతుకుతుంది. తర్వాత వచ్చి తింటాను, రేపు వచ్చి వెతుకుతాను అనే కాన్సెప్ట్ ఏ జీవరాశికి లేదు.
సో దేవుడు ఆ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. వాటికే లేని చింత, వాటికంటే మీరు 100 times బెటర్, 1000 times బెటర్, మీరెందుకు చింతిస్తున్నారు? సో చింతింపకడి. ఎందుకంటే ఈ లోకములో మీరు తినే ఆహారం గురించి, కట్టుకునే బట్ట గురించి, రేపటి గురించి చింతించే విషయాల కంటే మీరు ఒకవేళ చింతించాలనుకుంటే ఒక్క విషయంలో చింతించవచ్చు, నిర్మోహమాటంగా చింతించవచ్చు. నా సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా, నా సీటు కన్ఫర్మ్ అయిందా లేదా, ఎక్కడ పరలోకంలో నా సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా అని చింతించండి. దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి, అది అందరికీ మంచిదే. ఈ విషయం కాక ఇంకా ఏ విషయంలో కూడా దయచేసి చింతింపకుడి. 7 విషయాల గురించి నేర్చుకున్నాము త్వరగా. ఫస్ట్ వన్, నీతి విషయంలో మనము ఎక్కువగా ఉండాలి. సెకండ్ వన్, మాట ప్రమాణం విషయంలో ఎక్కువగా ఉండాలి. థర్డ్ వన్, సహనము విషయంలో ఎక్కువగా ఉండాలి. ఫోర్త్ వన్, ఇతరులకు సహాయము చేయుట విషయంలో మనము ఎక్కువగా ఉండాలి. ఫిఫ్త్ వన్, ధర్మము చేసే విషయంలో, సహాయము వేరు ధర్మము వేరు, ధర్మము చేసే విషయంలో మనం ఎక్కువగా ఉండాలి. ఆరోది, ప్రార్థన చేసే విషయంలో మనకు ఎక్కువగా ఉండాలి. చివరిది, చింతింపకుండా ఉండే విషయంలో, చింతింపండి అంటలేడు, చింతింపకుండా ఉండే విషయంలో మనం ఎక్కువగా ఉండాలి. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో